ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నది సొంతంగా ఆస్తులు కూడబెట్టుకోరు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలే. కృష్ణా 100% 100% బేసిన్, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లా ఇది, వేరే ఎక్కడ లేదు. 100కు 100% కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్ళు కూడా కేటాయించాలి. ఎవరు అడగలేదు అసలు. పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్ళు తీసుకుపోయారు, ఆంధ్ర నీళ్ళు తీసుకుపోయారు ఇక్కడ నుంచి, కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకొని నాతునే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించాలి ఎవరు అడగలే. వాళ్ళని కేటాయించాలి. ఒక బచ్చరావు ఒక్కడు ఆయన అడగకముందే ఆయన చూసి చలించిపోయిండు. అరే 100% బేసిన్లో ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించాలని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించిండు ఆయన. జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కలబడుతూ మొత్తం మట్టి కలబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నదీ సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాలు మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లా నీళ్ళు తీసుకపోతారు? జూరాల నుంచి కొయిసాగరే నిండకుండే, మోటార్ లాంగ్ చేస్తే బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏమని చెప్పండి. అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు దేవుడు తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవరు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాళించింది? మీ హయాంలో కాదా వలసలో ఉంది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఈ జిల్లాలో ఉందా? 18 లక్షల వలసనా? 40 లక్షల జనాభాలో. పక్కన ఆర్డిఎస్ భూములు బద్దలు కొట్టినా ఎవరు అడగలే, బాంబులు వేసి బద్దలు కొట్టినా ఎవరు మాట్లాడలే, చుక్క నీరు ఏం అలా ఎవరు మాట్లాడలే, కరెంట్ ఏం చేస్తారో చేసుకోపోయినా ఎవరు మాట్లాడలే, చిన్న చీకటి అవుతుందన్నా కూడా ఎవరు మాట్లాడలే. కేవలం ప్రాజెక్ట్ ఈ జూరాలో కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి ఎవరు వేసుకుంటారు? నీళ్లు కేసీలో వేసుకుంటారా? ఇంత కూడా అంకిత జ్ఞానం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేరళ కట్టింది. మరి కేరళకి ఇవాళ మేము వచ్చిన తర్వాత కేరళ నీళ్ళు వచ్చినాయి. ఇది కాదు, వరద వచ్చిన నెల తర్వాతనే నీళ్ళు ఉండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది. జూరాల 210 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు 306 రిజర్వాయర్ 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలలో మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమే ఇది? దివాళా ప్రభుత్వము. ఇంకా కనీసం ఎవరైనా మాట్లాడతారా? అధికారులు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, ఇంజనీర్లు. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేము చేసాం, డిజైన్ రిటైర్డ్ ఇంజనీర్లు చేసాను కనుక్కోండి. 2017లో పాలమూరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవో ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉట్టారు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తెచ్చుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక 5 కోట్ల నిధులు సర్వేకి అయితే ఇవ్వలేదు. అదే సోమశిల ప్రాజెక్టులు 100 కోట్లు ఇచ్చిండ్రు సేమ్ ఒకటే రోజు. 5 కోట్లకు ఇచ్చిన జీవో
2 నెలలైనా డబ్బులు రాలేదు. సోమశిలకు 100 కోట్లు వచ్చినాయి. అందులో 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 5 కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ కాలే, కంప్లీట్ కాలే, ఎవరు చేయలే. రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్ళు నిండవు, 2-3 నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి, ఎండిపోతుంది, పైసలన్నీ వృధా అవుతాయి. కింద 306 టీఎంసీలతో శ్రీశైలంలో మన హక్కు, మునిగిపోయిన గ్రామాలు మనవి, శ్రీశైలం కడితే మునిగిపోయిన 30 గ్రామాలు మొత్తం మనవి, మనకు హక్కు ఉంది శ్రీశైలంలో, మన నీళ్ళు అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే 60 టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుందాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 27 కోట్లు ఖర్చు పెట్టి టోటల్ గా 90% రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ ని పెట్టుకున్నాం. వాళ్ళలో పెద్ద మోటార్ అది. మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇవ్వరా, చేత కాదు. కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఎస్ఎల్బిసిలో చనిపోతే కనీసం సేవలు చేసుకోవడానికి చేత కాదు. ఇంత మంచి ప్రాజెక్టులు మీరు అపరాధాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవసరం ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటాడు. రాండి మా ఎమ్మెల్యే రాండి, మా ఎమ్మెల్యే రాండి, చూస్తాం రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ వేయాలి అని చెప్తాడు. చూద్దాం రాండి, కాలువ లేదా లేదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తగ్గిండ్రా కాలువలు, మీరు తగ్గిండ్రా. మీరు కట్టే మంది తీయలేదు, చనిపోయే శవాలు బెడ్ తీయలేదు, మోటార్ ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇక్కడ 50 లక్షల ఎకరా ఉన్నది, 5 లక్షలు మేము 50 లక్షలు 10 సంవత్సరాల్లో. ఇవాళ మళ్ళా మా పెద్ద రైతు పెళ్లికో పిల్లల చదువులకో 1 ఎకరం అమ్ముతుంటే తీసుకొని నాటులేడు. పాలమూరు దివాళా ఇప్పిస్తారు. మళ్ళా మీరా మాట్లాడేది? దూరాలను తీసుకుంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారి జిల్లా కాన్స్టిట్యున్సీకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పెట్టిండ్రు. చూద్దాం అది నిండుతుందేమో, అది నిండుతాయా చూడండి. బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నిండింటే ఎంత బ్రహ్మాండంగా ఉండే. సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే మీకు వదిలేస్తున్నాం. కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా జూలై మాత్రం తప్పు. కావాలంటే మీరు వినండి, మీ అమ్మడి మేము వస్తాం, ఒక రోజు మొత్తం మీ అమ్మడి తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, జూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్ చూద్దాం, కట్టిన రిజర్వాయర్ చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే ఉండి వెళ్ళిపోతాం, మేము ఎక్కడైనా బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తపన పాలమూరు జిల్లా గురించి. మేమందరం కూడా కొట్లాడింది తెలంగాణ గురించి, మా గురించి కాదు, తెలంగాణ ప్రజల గురించి, పాలమూరు ప్రజల గురించి. మేము జైల్లో పోయింది తెలంగాణ రాష్ట్రం గురించి, మా జిల్లా బాగు గురించి. మేము మళ్ళీ ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నాం ఈ జిల్లా అంటే మేము ఈ జిల్లాను బాగు చేయాలని. మేము 10 సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలు తెలుసు, ఎన్ని ఎకరాలు పంట ఉందో పాలమూరు ప్రజలు తెలుసు, కరెంట్ ఎట్లా వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు, పాలమూరు రైతులకు తెలుసు. మేమేం చేస్తామో ఇలా మళ్ళీ ఆ ప్రాజెక్టులో 45 టీఎంసీలు ఆంధ్రకి నిలబెట్టేట్లు చేసిన, 90 టీఎంసీలు మీరు ఒప్పుకోకుండా 40 టీఎంసీలు ఒప్పుకున్నా, ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేయకుండా కాలం లేకుండా చేసినా ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్లు ఇవ్వండి. ఈ రోజు మీరు చూడండి, పోతాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి, బీచ్ పల్లి వరకు నీళ్ళు ఆగి ఉన్నాయి. మీ బీచ్ పల్లి కాడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు. కానీ ఇక్కడ జూరాల బోట్ వేసుకుంటే బురదలా గుక్కుకొని చస్తారు. ఇక్కడ ఇంకా దిగితే దిగితే జూరాల బురదలు ఇక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్ళు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది.
మీ పేరు స్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వండి, పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇక్కడ అధికారంలో వచ్చినందుకు కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, రైతులు పిచ్చోళ్ళు కాదు, అందరు చూస్తున్నారు దూరాలు ఎండిపోయిందని. దీన్ని విరమించుకోండి. కక్షలు, మీకు అవకాశం వచ్చింది, కక్షలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా చేపలు అమ్ముకునే మా అక్కలు అడిగితే కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే, చేప పిల్లలు ఇడలే బిడ్డ, మాకేమి అగాధం చేసి పాడేసిండ్రు, మీరు ఉన్నప్పుడు లోనాలు ఇచ్చిండ్రు, డీసీఎంలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, వలలు ఇచ్చిండ్రు, అమ్ముకోవడానికి బతుకుదే చూపించిండ్రు ఇవ్వాలని. ఇంకో రైతు వచ్చి అడిగిండు, పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన హాయిగా బతుకుదాం అనుకున్నా, మళ్ళీ మొదట్లో కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు. వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు. దేశాజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార్రాపూర్ నుంచి కట్టిన రిజర్వాయర్లన్నీ నింపి సంవత్సరం లోపల 10% పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకత్వానికి తలెగ్గకుండా 90 TMC నీళ్ళు వచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకి ఏం కొదవలేదు, వరదలన్నీ ఎక్కడే పోతాయి, వరదల నీళ్ళన్నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకి అవకాశం ఉండదు. 40 TMCలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు కూడా రైతు బిడ్డలే, రైతులే, మన బతుకు తెరిగే రైతు కిందనే మనం బతికి వెళ్ళాం. దయచేసి మీరు ఉంటే ఇంట్లో ఇక లాస్ట్ 2.5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఇస్తే తెలియదు. కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి లేకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నార్లపూర్లో పోయి చూస్తాం, ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి చూడండి మీరు. దయచేసి మీడియా మిత్రులారా, ఈ రిజర్వాయర్లో ఎండిపోయిన నీళ్ళు ఉన్నాయి, అక్కడ చూడండి 100 కిలోమీటర్ల నీళ్లు ఉన్నాయి. ఇది బాగుందా అది బాగుందని చర్చ పెట్టండి, ప్రజలను చైతన్యవంతులను చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. 40 TMC ఒప్పుకుంటే ప్రళయం అవుతుంది జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే, ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. లేని పక్షాన ప్రజాపక్షాన మేము పోరాటం చేస్తాం, మేము సాధించుకుంటాం. ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత బరాబర్ దీనికన్నా డబుల్ నీళ్ళు కేటాయించుకుంటాం. రైతులను మీరు భూములు అమ్ముకోకండి, దయచేసి భయపడకండి. కొద్ది రోజులే మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాలో 100% బాగు చేస్తాం. ఎవరు కూడా ఆపలేరు దీన్ని అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.